హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈ వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చాప్టర్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. చాప్టర్ 2 దేని గురించి మాట్లాడుతుందంటే సమన్లు మరియు వారెంట్ల నిర్వహణ గురించి. సో సమన్స్ ఎలా ఇస్తారు, వారెంట్స్ ఎలా ఇస్తారు, వాటి నిర్వహణకు సంబంధించి పూర్తిగా మాట్లాడుతుంది. సో ఈ చాప్టర్ 2లో మనకి రూల్ 7 టు రూల్ 23 వరకు ఉన్నాయి. ముందుగా రూల్ 7 గురించి చూడండి ఒకసారి. విట్నెస్ సమన్స్ మే బీ సైన్డ్ బై ది మినిస్టీరియల్ ఆఫీసర్. సో రూల్ 8 వచ్చేసరికి అక్యూజ్డ్ సమన్స్ టు బి సైన్డ్ బై ది మెజిస్ట్రేట్. సో డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సాధారణంగా మనం సాక్షులకు పంపు సమన్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రూల్ 7 మాట్లాడుతుంది అనమాట. అలాగే నిందితుడు లేదా ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతనికి పంపించే సమన్ల గురించి రూల్ 8 మాట్లాడుతుంది. సో సాక్షులకు పంపించే సమన్లు ఏవైతే ఉంటాయో వాటి మీద కోర్టు యొక్క ప్రధాన సహాయ అధికారి చీఫ్ మినిస్టీరియల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతను సంతకం చేస్తారనమాట. సో అలా సంతకం చేసేటప్పుడు అతను ఏం చేస్తాడంటే బై ది ఆర్డర్ ఆఫ్ ది కోర్టు వారి ఆదేశానుసారం అనే పదాలను ప్రతిసారి ఆ సంతకానికి ముందు చేరుస్తాడనమాట. సో ఈ విధంగా మనం పంపించాలి. ఎవరికి? సాక్షికి పంపించే సమన్ల విషయంలో. ఎక్యూజ్డ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మెజిస్ట్రేట్ షల్ దెమ్సెల్వ్స్ సైన్ సమన్స్ టు ది ఎక్యూజ్డ్. సో మెజిస్ట్రేట్లు ఎవరైతే ఉన్నారో వారు నిందితులు పంపు సమన్లపై వారే స్వయంగా సంతకం చేయాలన్నమాట. ఇన్ ప్రొసీడింగ్స్ ఇన్స్టిట్యూటెడ్ అపాన్ ఏ కంప్లైంట్ మేడ్ ఇన్ రైటింగ్. సో రాతపూర్వకంగా ఇవ్వబడిన కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో అటువంటి కంప్లైంట్లు ఆధారంగా చేసుకొని ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయినట్లయితే సాధ్యమైనంత త్వరగా ఆ కంప్లైంట్ కాపీ ఏదైతే ఉందో దానిని కూడా నిందితుడికి అందించాలన్నమాట. యాజ్ ఎర్లీ యాజ్ ప్రాక్టికబుల్ అండ్ ఇన్ ఎనీ అదర్ కేస్ నాట్ లేటర్ దెన్ ద ఫస్ట్ అకేషన్ వెన్ హీ అపియర్స్ ఇన్ కోర్ట్. రైట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితుడు మొదటిసారి కోర్టుకు హాజరగుట తర్వాత అయితే కాకూడదు. అంటే ఏంటంటే ఆ లోపే అతనికి అందించాలని అర్థం అనమాట. రైట్. సో ఇక్కడ ఒక నోట్ ఇవ్వబడి చూడండి. ద కాపీ ఆఫ్ ది కంప్లైంట్ మే బీ సెంట్ విత్ సమన్స్ ఆర్ వారెంట్ ఇష్యూడ్ టు ది అక్యూజ్డ్ అండర్ సబ్సెక్షన్ 1 సెక్షన్ 204 ఆఫ్ దిస్ కోడ్. అండ్ సిఆర్పిఎస్లోని సెక్షన్ 204 సబ్సెక్షన్ 1 ప్రకారం నిందితుడికి జారీ చేయబడిన సమన్లు లేదా వారెంట్లతో పాటు కంప్లైంట్ యొక్క కాపీ కూడా అందించవచ్చు అని చెప్తున్నారు. మేబీ సెంట్ మనం పంపించవచ్చు అనమాట. రైట్. సో 9 చూడండి ఒకసారి. రూల్ 9 ప్లేస్ ఆఫ్ హియరింగ్ టు బీ స్టేటెడ్. సో ఎక్కడైతే ఆ విచారణ జరుగుతుందో ఆ ప్లేస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం పొందుపరచాలన్నమాట. every summon and every order of adjournment shall state the place in which the cause to which it relates will be heard. ఓకే. అంటే ప్రతి సమనం మరియు ప్రతి వాయిదాకు సంబంధించిన ఉత్తర్వు ఏదైతే ఉందో ఆ ఉత్తర్వు నందు ఏ విషయానికి సంబంధించి ఆ సమనం లేక ఉత్తర్వు ఇవ్వబడిందో ఆ విషయం విచారించబడే ప్రదేశం లేక కోర్టు యొక్క వివరాలు తెలియపరచాలన్నమాట మనం. రైట్. ఇక్కడ ప్లేస్ ఆఫ్ హియరింగ్ అంటే ఏంటంటే ఆ సంబంధిత కోర్టు అని అనమాట అర్థం. ఓకే. రూల్ 10 ఒకసారి చూడండి. ప్లూరల్ టు బి యూజ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్ సమండ్. సమన్ చేయబడిన వ్యక్తికి సంబంధించి బహువచనమే మనం వాడాలన్నమాట. అంటే తమరు, వారు ఎట్లాగా ఏకవచనంతో మనం అతను సంబోధించకూడదని చెప్తుంది అనమాట ఇక్కడ. ఇన్ ఆల్ సమన్స్ ఇష్యూడ్ బై ది క్రిమినల్ కోర్ట్స్ ఇన్ ది రీజనల్ లాంగ్వేజ్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ది ప్రొనౌన్ షల్ బి యూజ్డ్ ఇన్ అడ్రస్సింగ్ ద పర్సన్ సమండ్. సో ప్రాంతీయ భాషల్లో ఎప్పుడైతే సమన్లు ఇస్తూ ఉన్నామో మన కోర్టు ద్వారా జారీ చేసే సమన్లు ఏవైతే ఉన్నాయో ఆ సమన్స్లో సమన్ చేయబడిన వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు అతని సర్వనామం యొక్క బహువచన ప్రయోగమే చేయవలను. అర్థమైంది అనుకుంటాను మీకు. సో నీవు అని అనడానికి బదులు మీరు అని గౌరవ సూచకంగా ఉండేలా సంబోధించాలని చెప్తున్నాను అనమాట సింపుల్గా. 11 రూల్ 11 ఏం చెప్తుంది? వారెంట్ టు బేర్ సైన్ మాన్యువల్ ఆఫ్ ది జడ్జ్ ఆర్ మెజిస్ట్రేట్. సో వారెంట్లపై జడ్జి లేదా మ్యాజిస్ట్రేట్ వారు స్వయంగా సంతకం చేయుట. సో వారెంట్లో లేదా సమన్లు ఏవైతే ఉన్నాయో ఆ సమన్లో సంతకం చేయుట కొరకు సంతకంతో కూడిన స్టాంపును వాడరాదనమాట. అన్ని వారెంట్లు కూడా ఏ కోర్టు నుంచి అవి జారీ చేయబడుతున్నాయో ఆ కోర్టు యొక్క జడ్జి లేదా మేజిస్ట్రేట్ వారు స్వహస్తాలతో చేసిన సంతకం కలిగి ఉండాలన్నమాట వాటి మీద. రైట్. చూడండి. ఆల్ వారెంట్స్ షుడ్ రిసీవ్ ద సైన్ మాన్యువల్ ఆఫ్ ది జడ్జ్ ఆర్ మెజిస్ట్రేట్ ఫ్రమ్ హూజ్ కోర్ట్ దే ఆర్ ఇష్యూడ్. రైట్. facsimile stamps shall not be used for signing the warrants or summons. ఓకే. సో సంతకంతో కొన్ని స్టాంపును వాడకూడదని క్లియర్గా చెప్తున్నాను అనమాట ఇక్కడ. రూల్ 11 అది మాట్లాడుతుంది మనకి.